క్రియేట్ అవుతుంది పేరెంట్ ప్రాసెస్ అనేది చైల్డ్ ప్రాసెస్ ని. చైల్డ్ ప్రాసెస్ అనేది నెంబర్ ఆఫ్ చైల్డ్ ప్రాసెస్ ని క్రియేట్ చేసి ఒక ట్రీ స్ట్రక్చర్ ఫామ్ అయ్యి ఆ ట్రీ స్ట్రక్చర్ లో ప్రాసెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ ప్రాసెస్ క్రియేషన్. అసలు ప్రాసెస్ క్రియేషన్ జరిగిన తర్వాత ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి. ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరగడానికి దానికి కావాల్సిన రిసోర్సెస్ ఏంటి? ఈ పేరెంట్ చైల్డ్ ఈ చైల్డ్ ప్రాసెస్ కి ఏ విధంగా రిసోర్సెస్ కి షేర్ చేస్తుంది, లేదా అసలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది. ఈ చైల్డ్ ప్రాసెస్ సేవ్ అవ్వాలంటే దానికి సమ్ అడ్రస్ అనేది ఉండాలి. ఆ అడ్రస్ అనేది పేరెంట్ ప్రాసెస్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది అనేది 3 స్టెప్స్. ఫస్ట్ ఏంటి? రిసోర్స్ షేరింగ్, ఎగ్జిక్యూషన్, అడ్రస్ స్పేస్ ఫర్ చైల్డ్ ప్రాసెస్. అసలు ఇక్కడ పేరెంట్ ప్రాసెస్ చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ అయిన తర్వాత అక్కడ రిసోర్సెస్ అనేది ఏ విధంగా షేర్ చేసుకుంటాయి. ఫస్ట్ ఏం జరిగింది? పేరెంట్ ప్రాసెస్ నుంచే కదా చైల్డ్ ప్రాసెస్ వచ్చింది. ఇప్పుడు పేరెంట్ ప్రాసెస్ అనేది n నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకుంది. అంటే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరగడానికి పేరెంట్ ప్రాసెస్ అనేది n నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ని యూజ్ చేస్తుంది. ఈ n నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ని కూడా చైల్డ్ ప్రాసెస్ కి షేర్ చేస్తుంది. అది ఒక కండిషన్. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి పేరెంట్ ప్రాసెస్ ఎన్ని రిసోర్సెస్ ని యూజ్ చేస్తుంది? n నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ని యూజ్ చేస్తుంది. ఆ n నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ని రిమైనింగ్ చైల్డ్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో ఎవరు క్రియేట్ చేశారు? ఈ చైల్డ్ ప్రాసెస్ ని పేరెంట్ ప్రాసెస్ క్రియేట్ చేసింది. కాబట్టి పేరెంట్ ప్రాసెస్ ఎన్ని నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ని యూజ్ చేసిందో ఆ రిసోర్సెస్ అన్నిటిని కూడా చైల్డ్ ప్రాసెస్ కి షేర్ చేస్తుంది. అది ఒక కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే పేరెంట్ ప్రాసెస్ అనేది చైల్డ్ ప్రాసెస్ ని క్రియేట్ చేసింది కాబట్టి అన్ని రిసోర్సెస్ ని యూజ్ చేయకుండా, అన్ని రిసోర్సెస్ ని చైల్డ్ ప్రాసెస్ కి షేర్ చేయకుండా సమ్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ మాత్రమే చైల్డ్ ప్రాసెస్ కి షేర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు n నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ప్రాసెస్ చేస్తే అది ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. సెకండ్ కండిషన్ ఏంటి? ఓన్లీ సమ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ మాత్రమే షేర్ చేస్తుంది. ఆ సమ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ కాకుండా ఈ చైల్డ్ ప్రాసెస్ కి ఇంకా నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అనేది కావాలి. అప్పుడు ఈ చైల్డ్ ప్రాసెస్ ఏం చేస్తుందంటే తన ఓన్ గా రిసోర్సెస్ ని సెర్చ్ చేసుకుంటుంది. అది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటంటే పేరెంట్ ప్రాసెస్ అనేది చైల్డ్ ప్రాసెస్ ని క్రియేట్ చేసినప్పుడు ఇట్ విల్ నెవర్ షేర్ ఎనీ రిసోర్సెస్ టు ది చైల్డ్ ప్రాసెస్. అంటే ఏ విధమైన రిసోర్సెస్ ని కూడా చైల్డ్ ప్రాసెస్ కి ప్రొవైడ్ చేయదు. అప్పుడు చైల్డ్ ప్రాసెస్ అనేది ఏం చేయాలి? తనగా ప్రాసెస్ ని సెర్చ్ చేసుకుని తన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది చేయాలి. ఓకేనా, ఫస్ట్ కండిషన్ ఏంటి? పేరెంట్ ప్రాసెస్ ఏదైతే రిసోర్సెస్ ని యూజ్ చేస్తుందో అన్ని రిసోర్సెస్ ని కూడా చైల్డ్ ప్రాసెస్ కి షేర్ చేస్తుంది. నెక్స్ట్ కండిషన్ ఏంటి? సమ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ మాత్రమే చైల్డ్ ప్రాసెస్ కి పంపిస్తుంది. థర్డ్ ఏంటి? అసలు ఏ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేయదు చైల్డ్ ప్రాసెస్. సో ఆ చైల్డ్ ప్రాసెస్ తన ఓన్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరగడానికి రిసోర్సెస్ ని సెర్చ్ చేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ రిసోర్స్ షేరింగ్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది ఏ విధంగా చేస్తుంది? ఇప్పుడు పేరెంట్ ప్రాసెస్ కదా చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేసింది. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ పేరెంట్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అనేది కాంకరెంట్లీగా జరుగుతుంది. అంటే ఎట్ ఏ టైం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అది ఒక కండిషన్. ఓకేనా, ఇక్కడ ఎగ్జిక్యూషన్ లో కలిగి 2 కండిషన్స్ ఉన్నాయి. పేరెంట్ ప్రాసెస్ కదా చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు పేరెంట్ ప్రాసెస్ చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అనేది ఎట్ ఏ టైం జరుగుతుంది. బట్ కాంకరెంట్లీగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఇంకొక కండిషన్ ఏంటంటే సెకండ్ కండిషన్ చైల్డ్ ప్రాసెస్ ఉంది కదా, ఈ చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ పేరెంట్ ప్రాసెస్ ఇస్తుంది. ఎప్పుడైతే చైల్డ్ ప్రాసెస్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది, ఎగ్జిట్ అవ్వాలి అని చెప్పి పేరెంట్ ప్రాసెస్ కి ఇన్స్ట్రక్షన్ ఉందో అప్పుడు మాత్రమే పేరెంట్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ టెర్మినేట్ అవుతుంది. అంటే పేరెంట్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినా సరే చైల్డ్ ప్రాసెస్ యొక్క ఇన్స్ట్రక్షన్ కోసం పేరెంట్ ప్రాసెస్ వెయిట్ చేయాలి. ఓకేనా, అది సెకండ్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటి? రెండు ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది కాంకరెంట్ గా జరుగుతుంది. సెకండ్ కండిషన్ వచ్చేసి చైల్డ్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయితే మాత్రమే పేరెంట్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ ఏంటి? అడ్రస్ స్పేస్ ఫర్ చైల్డ్ ప్రాసెస్. ఇప్పుడు చైల్డ్ ప్రాసెస్ ని ఎవరు క్రియేట్ చేశారు? పేరెంట్ ప్రాసెస్ కదా క్రియేట్ చేసింది. అంటే యాజ్ పేరెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో చైల్డ్ ప్రాసెస్ అనేది పేరెంట్ ప్రాసెస్ కి డూప్లికేట్. అంటే ఏంటి? పేరెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా చైల్డ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఇది డూప్లికేట్ ఆఫ్ ద పేరెంట్ ప్రాసెస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దీనికి అడ్రస్ స్పేస్ అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తుందంటే పేరెంట్ ప్రాసెస్ అనేది అడ్రస్ స్పేస్ అనేది ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు చైల్డ్ ప్రాసెస్ అనేది ఏం చేయాలి? ఓన్గా సెర్చ్ చేసుకుని అడ్రస్ అనేది
లో ప్రాసెస్ క్రియేట్ అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోర్క్ సిస్టమ్ కాల్. ఈ ఫోర్క్ సిస్టమ్ కాల్ ని యూజ్ చేసి ప్రాసెస్ క్రియేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, పేరెంట్ ప్రాసెస్ నుంచి చైల్డ్ ప్రాసెస్ కి ఏ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఫోర్క్ సిస్టమ్ కాల్ అనేది పేరెంట్ ప్రాసెస్. ఓకేనా, పేరెంట్ ప్రాసెస్ అనేది ఏంటి, ఫస్ట్ పేరెంట్ ప్రాసెస్ అన్ని రిసోర్సెస్ ని యూజ్ చేసుకుని ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసుకుంది. సో ఇక్కడ ఏం చేయాలి, వెయిట్ చేయాలి.